అండ్ మోర్ ఓవర్ ఎవరైతే గ్రూప్ 1 ప్రిపేర్ అవుతూ ఉన్నారో వాళ్ళు మెయిన్స్లో కూడా కరెంట్ ఇష్యూస్ని ఫాలో కావాల్సి ఉంటుంది. ఎందుకనంటే వాళ్ళు ఎస్ఏ రాసినప్పుడు ఏదో పాత ఇంట్రొడక్షన్లోనే కరెంట్ ఇష్యూని జత చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ అయినా ఎస్ఏ రాసినప్పుడు అయినా పాలిటీ ఇష్యూస్ ఏది రాసినా కూడా ఇంట్రొడక్షన్లో కరెంట్ ఇష్యూని జత చేసి అండ్ ఏవైతే బాడీ రాస్తున్నారో బాడీలో కూడా వర్తమాన సంఘటన ఉటంకిస్తూ రాసినప్పుడు గరిష్ట స్థాయిలో మార్కులు పొందే అవకాశం ఉంటుంది. సో సార్, ఇప్పుడు గ్రూప్స్లో మనకి ఏజీపీఎస్సి, టీజీపీఎస్సి, ఏపీపీఎస్సి అని ఉంటాయి. సో ఈ కరెంట్ అఫైర్స్ అనేది కూడా మనకి ఈ డిఫరెంట్ సెక్టార్స్లలో డిఫరెంట్గా ఉంటుందా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజనల్ మినహా మిగతా ఇద్దరికి సేమ్ సిలబస్ ఉందండి. సో మనకు సిలబస్లో స్పష్టంగా పేర్కొంది అంతర్జాతీయ సంబంధాలు అండ్ ఘటనలు, 2 తెలుగు రాష్ట్రాలు కూడా. సో సంబంధాలు అంటే మన దేశం ఏ విధంగా అదర్ కంట్రీస్ తోటి అండ్ అదర్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ తోటి రిలేషన్షిప్ని పెంచుకుంటూ ఉంది అని ఒక కోణం చూస్తాం. ఇంకా రెండవది వచ్చేసి ఈవెంట్స్, అంటే ప్రపంచవ్యాప్తంగా జరిగే ఏ ఈవెంట్ అయినా ఏ విధంగా భారత్ పైన ప్రభావం చూపుతుంది, ఈ కోణంలో మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అండ్ నేషనల్ కూడా ఇద్దరికి ఈక్వల్గానే ఉంటుంది. సో ఎటొచ్చి ప్రాంతీయ అంశాలు అనమాట. సో తెలంగాణలో ఎక్స్క్లూజివ్గా కేవలం తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ ఆర్థిక వ్యవస్థను, తెలంగాణ రాజకీయ వ్యవస్థను ప్రభావితం చేసేవి టీజీపీఎస్సీ ఎగ్జామినేషన్లో. సేమ్ ఆంధ్రప్రదేశ్లో అక్కడ సామాజిక వర్గ ప్రజలను ప్రభావితం చేసే, అక్కడ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేవి అవన్నీ కూడా అక్కడికి మాత్రమే పరిమితం. మిగతా అన్నీ కూడా కామన్గానే ఉంటాయి. సో కాబట్టి కరెంట్ అఫైర్స్ సంబంధించి లైక్ పాలిటీ లాగా, ఎకానమీ లాగా కామన్ అనమాట. రీజనల్గా వచ్చినప్పుడు మాత్రమే డిఫరెన్సెస్ అనేవి అపియర్ అవుతాయి మనకు.